పంచి చూపించారమ్మా? ప్రజలకి పేదోడికి ఒక్క నాలుకన్నా పంచి చూపించారా? ఏమి లేదా? 1,30,000 కోట్లు ఏమైందో తెలియదు. చిన్నపరెడ్డి గారు కొంచెం మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి చూడండి ఒకసారి. 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి రహదారుల నిర్మాణం ఇది. గోడలకు రంగులు వేసుకోవడమేమో మీ దృష్టిలో అభివృద్ధి అంటే గోడలకు రంగులేయడం అయ్యుండొచ్చు. మేము ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను, ఇప్పుడు మేము చేయలేక సతికల పడుతున్నామని చెప్పేసి నిండు సభలో మాట్లాడాడమ్మా. మీరు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అర్థం ఎలా చేయొచ్చు అంటే సంపద ఎలా సృష్టించడమో మాకు తెలుసు, మీరు మాకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అది మోసుకుంటా తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు చెప్పి, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు చెప్పి ప్రజల్లో చొప్పించి ఈ రోజు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టడం కోసం ఇలా బాగా ఇద్దరు కూర్చొని గంటలు ముచ్చట చేసుకుంటే ఏ రకంగా ఎగ్గొట్టాలా, ఏం చేయాలా, ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఉండాలంటే నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి, ప్రజల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, వీటన్నిటి గురించి కదమ్మా మాట్లాడేది. ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క మాట పరిస్థితి ఉందా? అయిపోతే నేను మాట్లాడతా. మాట్లాడండి. ఇదిగోండి మీరు చెప్పినటువంటి అదే సూపర్ 6 నిధులకి మీరు సంవత్సరం టైం తీసుకుంటే మా ప్రభుత్వం ఇంకా సంవత్సరం పూర్తి కాకముందే బడ్జెట్ లో నిధులు కేటాయించి తల్లికి వందనానికి ఎంత, దీపం పథకానికి ఎంత, అలాగే అన్నదాత పథకానికి ఎంత అని క్లియర్ గా బడ్జెట్ లో అలాగే చేసి మరీ చెప్పింది. ఇది మా ప్రభుత్వం సంక్షేమం గురించి ఆలోచించే విధానం. అలాగే మీరు కనీసం మీ నాయకుడి యొక్క తండ్రి గారి పేరుతో పెట్టుకున్నట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా నిధులు ఇవ్వకపోతే ఉన్న సేవలను కూడా ఎత్తేసి హాస్పిటల్స్ తెల్ల జెండా చూపిస్తే మేము చెయ్యం ఇంక ఈ సర్వీసులు, మాకు ఫండ్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ హెల్త్ కి నిధులు రిలీజ్ చేయడంతో పాటు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఇది అభివృద్ధి అంటే, ఇది సంక్షేమం అంటే. గోడలకు రంగులు వేయడం, సిక్కిల మీద చిక్కడ మొహాలు వేయడం, గోడలకు చిక్కర్ వేయడం ఇది కాదు అభివృద్ధి అంటే మీ దృష్టిలో. అలాగే నువ్వు 5 సంవత్సరాల పాటు ఒక్క రోడ్ వేసి చూపించండి రా బాబో అని చెప్పి ముత్తుకున్నా సరే ఎక్కడా కనీసం ప్యాచ్ వర్క్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఈ రోజు నగరాలను గడుపుతున్న రహదారులతో పాటు మాట్లాడట్లేదు. ఒక్క నిమిషం, మీరేమనుకోకపోతే నేను నా మొబైల్లో నుంచి తీయాత కాదు కాబట్టి నేను ముందుగానే మీకు ఒక వీడియో పంపించాను. మీ మొబైల్ ఒక్కసారి ఆన్ చేయండి సార్. మీరు ఒకసారి మీ మొబైల్లో చూడండి. రోడ్లు లేవు అయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో మా రోడ్లు వేయండి అయ్యా అని చెప్పేసి ఇంత పిల్లలు మోకాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నారమ్మా. మీరు ఎక్కడ రోడ్లు వేసారో ఏమైందో మీ కళ్ళు తిరుగుతా ఉన్నారో, హైవేల్లో తిరుగుతా మీరేసిన రోడ్లు ఉండమ్మా. పవన్ కళ్యాణ్ గారు అడిగే పరిస్థితి వచ్చింది అంటే ఒక సైడ్ నుంచి రోడ్లు వేసుకుంటూ వెళ్తుంటే ఇంకో సైడ్ నుంచి అడుగుతూ వస్తున్నారు. 5 ఏళ్ల పాటు మీ రోడ్లు సిగ్గుపడండి సార్. ఒక్క నిమిషం అండి. 5 ఏళ్ల పాటు మనం చాతగారి పరిపాలన చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. అది మీరు సిగ్గుపడాలి. మీరు క్వశ్చన్ చేసే విషయం కాదు, అది మీరు సిగ్గుపడాల్సిన విషయం. అది నువ్వు ఊరక మొదలు పెట్టినాక ఇంకా ఆపవేందమ్మా అరుణ్ గారు, వర్మ గారు. మీరు చేసుకోవాల్సిన తప్పును కూడా పక్కన మీద ఇస్తే 5 ఏళ్ల పాటు మీరు రోడ్లు వేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సార్ వర్మ గారు ప్లీజ్ ఆ ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ మోకాళ్ళ మీద నిలబడి పాపం చిన్న పిల్లలు చూపించండి. సరే చెప్పండి మీరు చెప్పండి. అదే చిన్న పిల్లలు ఆడ మా స్కూల్కి పోవటానికి, హాస్పిటల్కి పోవటానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా రోడ్లు చిన్నపరెడ్డి గారు ఈ మాట అనే ముందు 5 సంవత్సరాలు ఆ రోడ్లు వేసే ఛాన్స్ మీకు వచ్చింది, ఎందుకు వినియోగించుకోలేదండి? వర్మ గారు నాకేనండి ఛాన్స్. 5 ఏళ్ల పాటు మనం రోడ్లు వేయకుండా చిన్న పిల్లలు రాయపాటి అరుణ గారు రోడ్ వేశారండి. పెద్దరెడ్డి గారు గెస్ట్ హౌస్ రోడ్ వేసుకున్నారు. మీరు అది మర్చిపోతే అలా? ఓకే చిన్నపరెడ్డి గారు, మీకు వచ్చిన అవకాశం కదా, మీరెందుకు అనవసరంగా ఇలాంటివన్నీ మళ్ళీ ఇబ్బంది పడతారు? గెస్ట్ హౌస్ రోడ్ వేసుకున్నారు మేడం, మీరు మర్చిపోతే అలా? అడుగుతాం సార్, ప్రజలు అడుగుతున్నారు ఆ రోడ్లు వేయమని చెప్పేసి.